ఐ నెవర్ ఎవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ వర్రెస్ట్ అంటే వర్రెస్ట్ సంచాలకి ఇన్ బిగ్ బాస్ హిస్టరీ. నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమైపోయింది. రీతు చౌదరి నిన్న జరిగిండే క్యాప్టెన్సీ సెకండ్ క్యాప్టెన్సీ టాస్క్లో లాస్ట్ టాస్క్ అది ఈ షర్ట్స్ మీద రెడ్ కలర్ వేయాలి. దాంట్లో సెకండ్ రౌండ్లోనే డిమాండ్ పవన్ అవుట్ అయిపోవాలి, క్లియర్ కట్గా తెలిసిపోతుంది. సెకండ్ రౌండ్లోనే డిమాండ్ పవన్ అవుట్. బట్ ఈమె బజర్ మోకమంది ఎందుకు స్టాప్ అని చెప్పిందో బర్నీ గారిని అర్థం కావట్లేదు. ఇంకా మగపిల్లలు ఫిజికల్ అవుతారు, ఒకరినొకరు ఫిజికల్ చేసుకుంటే కలర్స్ పోయాలంటే ఫిజికల్ అవ్వాల్సిందే. ఇంకా ఖచ్చితంగా ఈమె ఎందుకు స్టాప్ చెప్పిందో అర్థం కాలే. బజర్ మోకముంది స్టాప్ అని చెప్పిందంట. బర్నీ గారు 2 సార్లు ఇమాన్యుల్ పైన కలర్ పూసేసారంట. అందుకని డైరెక్ట్గా ఎలిమినేట్ ఉంటుంది బర్నీ గారిని డైరెక్ట్గా. అసలు అక్కడ కళ్ళి ఇక్కడ పెట్టి నాకు అర్థం కాలేదు. బర్నీ గారు పూస్తున్నారని చెప్పింది కదా, ఆమె స్టాప్ అని చెప్పి కన్వర్సేషన్ జరుగుతున్న మధ్యలో కూడా డిమాండ్ పవన్ వెళ్ళి బర్నీ గారికి పూస్తున్నారు. ఎంత వరస్ట్ అంటే ఎంత వరస్ట్ సంచాలక అంటే అసలు నేను ఎప్పుడు బిగ్ బాస్ హిస్టరీలో చూడలేదండి. వన్ సైడ్ అంతే, అసలు ఫేవరిజం వన్ సైడ్ అంతే. వాడు అసలు క్యాప్టెన్ అయినాడంటే ఈమెకి చాక్లెట్లు ఇస్తాడు, అది ఇస్తాడు, ఈమె ఫేవర్ చేస్తాడు అనేసి. నిజంగా మనం అయిపోయిన తర్వాత వెళ్ళి అసలు మహానటి ఓని ఏడుస్తూ ఉంది. అసలు తల్లి తెలిసిపోతుంది నీ నాటకాలు నటనలన్నీ ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు బయట. నిజంగా నీ మీద ఏదో పాజిటివ్ ఉంటుంది కానీ ఇలా మాత్రం చేసుకోవద్దు అసలు.